రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఉదయం 8 గంటలకే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలు దంచుకొడుతూ ఉండటంతో జనం బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఇవాళ 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు వెదర్ ఆఫీసర్స్. 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. రాష్ట్రంలో వచ్చే 4 రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందంటున్నారు వెదర్ ఆఫీసర్స్. 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధికంగా వేడి తీవ్రత ఉంటుందని తెలిపారు. రేపు ఎల్లుండి అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఇక ఇవాళ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. వెదర్ అప్డేట్స్ కి సంబంధించి కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, వెదర్ ఆఫీసర్స్ ఏం చెప్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? శ్రవంతి, ముఖ్యంగా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 5 రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేశారు. మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉండడంతో కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ కలర్ వార్నింగ్స్ ఎప్పటికప్పుడు ఇష్యూ చేయడం జరుగుతూ ఉంది. ఇక ప్రస్తుతం నేను వాతావరణ శాఖలో ఉన్నాను. ఒక్కసారి వాతావరణ ఇష్యూ చేసిన 5 రోజుల ఫోర్కాస్ట్ కి సంబంధించి మ్యాప్స్ కూడా మన బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాయి. ఒక్కసారి కనుక మనం చూసుకున్నట్టయితే ఈ రోజు నుంచి వచ్చే 5 రోజుల పాటు అంటే డే 1 నుంచి డే 5 వరకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉండడంతో మనకు రెడ్ కలర్ వార్నింగ్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఇక డే 1 కి సంబంధించి ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాదు, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల ఈ 5 జిల్లాలకు సంబంధించి మనకు ఏవైతే రెడ్ కలర్ వార్నింగ్ ఇష్యూ చేశారో ఆ జిల్లాలో దాదాపు 45 డిగ్రీల పైనే అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడం, అదే విధంగా వడగాల్పులు కూడా మనకు ఆ ప్రాంతంలో వీచే అవకాశం ఉండడంతో ఈ అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా వడదెబ్బ బారిన ప్రజలు పడే అవకాశం ఉండడంతో ఇట్లాంటి వార్నింగ్స్ ఇష్యూ చేయడంతో పాటు ఇటు ఆరోగ్య శాఖతో పాటు జిల్లా యంత్రాంగం, వ్యవసాయ శాఖతో ఎప్పటికప్పుడు కూడా కోఆర్డినేట్ అవుతూ ఈ అలర్ట్స్ అన్ని కూడా ఆయా డిపార్ట్మెంట్లకు కూడా పంపించడం జరుగుతూ ఉంది. అదే విధంగా కూడా మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్ తో పాటు నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, దాంతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ, సూర్యాపేట ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఈ జిల్లాలో దాదాపు మనకు 41 నుంచి 44 మధ్య కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ రోజు నమోదయ్యే అవకాశం ఉండడంతో ఇట్లాంటి అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే రానున్న 5 రోజులు కూడా ఈ అధిక ఉష్ణోగ్రతలు, ఎండల తీవ్రత, వడగాల్పులు, వేడి వాతావరణం ఉండడంతో కూడా చిన్న పిల్లలు, వృద్ధులు, అదే విధంగా ఇతరత్ర పనుల మీద బయటికి ఎవరైతే వెళ్తారో గర్భిణీ స్త్రీలు కావచ్చు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా మనకు సూచనలు జారీ చేయడం జరుగుతూ ఉంది. అదే విధంగా ఉదయం 9 గంటల నుంచెల్లే మనకు బాణుడి ప్రతాపం చూపించడం, అదే విధంగా 11:30 నుంచి మనకు 3:30 మధ్య కూడా నిప్పుల కొలిమిలా కూడా మనకు ఎండలు మండుతూ ఉండడంతో కూడా ఇట్లాంటి అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. 11:30 నుంచి 3:30 మధ్య ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా ఇలాంటి అలర్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక వడగాల్పులకు సంబంధించి ఇప్పటికే చూసాము, ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాతో పాటు అదే విధంగా మరో జిల్లాలో కూడా ఒక 2 మరణించిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. సో ఇట్లాంటి తరుణంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇలాంటి అలర్ట్స్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. అదే విధంగా రేపటికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే రేపు కూడా ఒక 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు ఉత్తర తెలంగాణ జిల్లాలు ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాదు, నిర్మల్, నిజామాబాదు, జగిత్యాల, రాజన్న సిరిసిల్లతో పాటు మంచిర్యాల జిల్లాలకు సంబంధించి కూడా మనకు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. 45 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు, అదే విధంగా వడగాలు కూడా వీచే అవకాశం ఉండడంతో కూడా ఇట్లాంటి అలర్ట్స్ ఇష్యూ చేయడం జరిగింది. అదే విధంగా దాదాపు ఇటు పశ్చిమ జిల్లాలు, దక్షిణ జిల్లాలతో పాటు మధ్యస్థ జిల్లాలు, ఇటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి ఈ పరిసర ప్రాంతాలకు కూడా రేపు మనకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. అంటే దాదాపు 41 నుంచి 44 వరకు కూడా ఈ జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజే మనం చూసాము, దాదాపు నిన్నటికి సంబంధించి ఆదిలాబాద్ లో 45 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే విధంగా రానున్న 5 రోజుల పాటు 1 నుంచి 2 డిగ్రీలు, అక్కడక్కడ 3 డిగ్రీలు కూడా క్రమేపా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండడంతో కూడా మనకు ఎప్పటికప్పుడు కూడా ఇట్లాంటి సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. ఇక ఎల్లుండి డే 3 కి సంబంధించి అంటే మనకు 19వ తారీఖు కూడా దాదాపు మనకు ఒక 5 జిల్లాలకు మనకు దాదాపు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. మిగిలిన అన్ని జిల్లాలకు కూడా మనకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. అంటే దాదాపు రానున్న 5 రోజులు మనకు క్రూషియల్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు
దాదాపు తెలంగాణలో నిప్పుల కొలిమిలా కూడా ఇటు ఎండ తీవ్రత మరింత మండే అవకాశం ఉండడంతో కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇట్లాంటి అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ఇటు రైతులు కావచ్చు, అదే విధంగా భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఇతరత్ర పనుల నిమిత్తం శరీరానికి పని చెప్పేవారు ఎవరైతే ఉంటారో వారైతే ఇట్లాంటి సమయంలో ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం సమయంలో కాస్త రెస్ట్ తీసుకుంటూ కూడా శరీరానికి పని ఏదైతే చెప్తూ ఉంటామో దానికి సంబంధించి కూడా చాలా వరకు రెస్ట్ తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే దాదాపు వడదెబ్బ బారిన కూడా పడే అవకాశం ఉంది. వడదెబ్బ బారిన పడి మరణించే సిచ్యువేషన్స్ కూడా ఉండడంతో కూడా ఇట్లాంటి అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఇక రానున్న 5 రోజులతో పాటు మనకు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. అదే విధంగా ఈ రోజుకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే థండర్ స్ట్రోమ్ యాక్టివిటీ కూడా ఉంది. అంటే అక్కడక్కడ మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో కూడా మనకు పలు జిల్లాలకు ఇలా అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు బంగాళాఖాతంలో ఒక ద్రోణితో పాటు గాలి విచ్ఛిన్నతి కొనసాగుతుంది. దీని కారణంగానైతే ఈ రోజు మనకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఇక మనకు ఈ వర్షాలు ఎప్పుడైనా మనం చూసుకున్నట్టయితే సాయంత్రం సమయంలోనే ఎక్కువగా కురిసే అవకాశం ఉండడం, అదే విధంగా మనకు ఈ ఎండాకాలంలో వచ్చే వర్షాలన్నీ కూడా ఈదురుగాల తీవ్రత అధికంగా ఉండడంతో కూడా ఇట్లాంటి అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఇక ఈ రోజు వర్షాలకు సంబంధించి సంగారెడ్డి, వికారాబాదు, నారాయణపేట, మహబూబ్ నగర్, అదే విధంగా ఇటు జోగులాంబ గద్వాలు, వనపర్తి, నాగర్ కర్నూలుతో పాటు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు ఈ ఎల్లో కలర్ ఏవైతే ఇచ్చిన జిల్లాలు ఉన్నాయో ఈ జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాళ్ల తీవ్రత గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో ఇట్లాంటి అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న కూడా మనం చూసాము, ఉదయం అంతా కూడా ఎండ తీవ్రత అధికంగా కనిపించింది. అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అక్కడక్కడ వేడి వాతావరణం కూడా కొనసాగింది. కాకపోతే సాయంత్రం సమయంలో నిన్న పలు జిల్లాల్లో మనకు అక్కడక్కడ వర్షాలు కూడా కురిసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అదే విధంగా ఈ రోజు కూడా మనకు అట్లాంటి వాతావరణం ఉండే అవకాశం ఉండడంతో ఈ రోజు ఒక్క రోజు కూడా వర్షాలకు సంబంధించి కూడా అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అదే విధంగా కూడా ఇక ఎండల తీవ్రతకు సంబంధించి కావచ్చు రానున్న 5 రోజులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా ఈ అలర్ట్స్ అయితే జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక నైరుతి ఋతుపవనాలకు సంబంధించి కూడా మనం లేటెస్ట్ అప్డేట్ కూడా చూస్తూ ఉన్నాము. నిన్ననే మనకు ఇటు అండమాన్ నికోబార్ దీవులతో పాటు ఇటు దక్షిణ బంగాళాఖాతం అదేవిధంగా అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయి. అదేవిధంగా ఈ రోజుకి సంబంధించి కూడా ఆ ప్రాంతంలోనే మరిన్ని ప్రాంతాలకు కూడా చేరాయని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. అదేవిధంగా రానున్న 3-4 రోజుల్లో కూడా ఇటు పూర్తిగా అండమాన్ నికోబార్ దీవులను కూడా పూర్తిగా కూడా తాకే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా మనకు మే 26 తారీఖున కేరళకి నైరుతి ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. అదే విధంగా కూడా ఇటు నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నప్పటికీ కూడా మనకు ఎండల తీవ్రత అయితే తెలంగాణ రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు ఉండే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ అయితే జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 5 రోజులు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఈ అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఎండల తీవ్రత అధికంగా ఉండడం, గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవడం, అక్కడక్కడ వేడి వాతావరణం, అదే విధంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో వడగాల్పులు వీచే అవకాశం ఉండడంతో కూడా రెడ్ కలర్ వార్నింగ్ తో పాటు ఇటు ఆరెంజ్ కలర్ వార్నింగ్ ఇష్యూ చేస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఇటు వ్యవసాయ శాఖతో పాటు ఆరోగ్య శాఖతో పాటు ఇటు జిల్లా యంత్రాంగంతో ఎప్పటికప్పుడు కూడా కోఆర్డినేట్ అవుతూ ఇట్లాంటి అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఇక ప్రజలు కూడా జాగ్రత్త వహిస్తూ ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ ఇస్తున్న సూచనలు అయితే ఫాలో అవ్వాలని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే దాదాపు వచ్చే 5 రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిప్పుల కొలిమిల ఎండల తీవ్రత ఉండే అవకాశం ఉంది. శ్రావంతి.